నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో 60 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నాం పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. తిరుపతి పరిధిలో అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి అందరికీ నగరపాలక సంస్థ తరపున గుర్తింపు కార్డులు త్వరలో అందిస్తాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. గత 3 సంవత్సరాలుగా కార్మికులకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, వాటి పట్ల యాజమాన్యం అప్పటి నుంచి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చెవిలో పువ్వు పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన స్విమ్స్ కార్మికులు. వార్తల్లోని వివరాలు. ఏడాది కాలంలో నగరంలో 60 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది కాలంగా నగరపాలక సంస్థలో పారదర్శకంగా పాలన అందిస్తున్నామని అన్నారు. గతంలో కార్పొరేషన్పై 150 కోట్ల అప్పుల భారం మోపగా ప్రాధాన్యత క్రమంలో 75 కోట్లు చెల్లించినట్లు ఆయన తెలిపారు. నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి 60 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టి కొన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన పనులు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకుని డ్రైన్లలో షీల్ట్ తీసి నీరు నిలవకుండా చూస్తామని ఆయన తెలిపారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్నాయని తెలిపారు. నగరంలోని మురికి నీరు తూకివాకం వెళ్లే అవుట్ఫాల్ ఏరియా రేణుగుంట ప్రాంతంలో రోడ్డు మధ్యలో కుంగిపోయిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సుమారు 20 కోట్లతో డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్టుగా పరిష్కరించేందుకు ఆమోదం తెలిపిందని అన్నారు. డ్రైనేజీ కాలువలు, డ్రైన్స్, సీసీ రోడ్లు, వీధి లైట్లు సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కూడా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా మనం ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు దాదాపు చాలా ఉన్నాయి. దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల పనులు చేశాం. గత ప్రభుత్వంలో 150 కోట్ల పనులు చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. వాటికి కూడా 75 కోట్ల రూపాయలు విడతల వారీగా సీనియారిటీ ప్రకారం ఎవరు పైరువీలు లేకుండా అధికారులు చొరవ తీసుకొని, కమిషనర్ గారు చొరవ తీసుకొని వారికి కూడా ప్రయారిటీ ప్రకారం పేమెంట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ 1 ఇయర్ కాలంలో, సంవత్సర కాలంలో ఎటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పైరువీలు చేయకుండా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఒక నిబద్ధత తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జరుగుతూ ఉందని దానికి ఒక నిదర్శనంగా నిలిచింది. అటువంటిది ఈరోజు తిరుపతి పట్టణంలో దాదాపు 50 లక్షల రూపాయలతో పనులు కూడా చేపట్టడం జరిగింది. వాటికి కూడా కొన్ని పేమెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్న కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా చేశాం. ఇంకా ఒక 10% అక్కడక్కడ ఉన్నాయి. వాటిని కూడా ఈ నెల కాలంలో పూర్తి చేస్తాం. 33వ వార్డు 9వ వార్డు సంబంధించి సీసీ రోడ్డు, సీసీ డ్రైన్, యూజీడీ లైన్ వేసిన దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 60 కోట్ల వరకు మనం వర్కులు శాంక్షన్ చేసి డిఫరెంట్ స్టేజెస్లో కొన్ని కంప్లీట్ అవ్వడము, ప్రోగ్రెస్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకి వచ్చే రెగ్యులర్ ఇష్యూస్ ఈ యూజీడీ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి కార్పొరేషన్ పరిధిలో. దానికి సంబంధించి రేణుగుంటలో మనకి ఏదైతే లైన్ ఉందో అవుట్ఫాల్ ఏరియా కొలాప్స్ అయిపోయి రోడ్ మధ్యలో స్ట్రింక్ అవుతుంది. దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ కూడా అడిగాము. వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ లాగా తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే టేకప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది 80 కోట్ల సంబంధించిన ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పుట్టప్ చేస్తారు. మిగతా ఏవైనా యూజీడీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సీసీ డ్రైన్స్, రోడ్స్, స్ట్రీట్ లైట్లు, ఇవి ఇమీడియట్గా మన దృష్టికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దృష్టికి తీసుకొని వస్తే ఎక్కడెక్కడ సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. తిరుపతి నగర పరిధిలో అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి అందరికీ నగరపాలక సంస్థ తరపున గుర్తింపు కార్డులు త్వరలో అందిస్తామని కమిషనర్ మౌర్య తెలిపారు. వీధి విక్రయదారులను గుర్తించడం, నిబంధనలపై వార్డు వెల్ఫేర్ సెక్రటరీలకు, ఆర్పీలకు బుధవారం కచ్చప్పి ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీధి విక్రయదారులను గుర్తించడం, నిబంధనలపై వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు, ఆర్పీలకు బుధవారం కచ్చప్పి ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వీధి విక్రయదారులపై జరుగుతున్న సర్వే పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ సర్వే 2-3 రోజుల లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా సర్వేలో నమోదు కాని వీధి విక్రయదారులను సంబంధిత వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఆర్పీలతో నమోదు చేయించాలని అన్నారు. సర్వే పూర్తయిన వెంటనే గుర్తించబడిన వీధి విక్రయదారులకు నగరపాలక సంస్థ ఆమోదంతో గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఇతరులు గుర్తింపు కార్డులు ఇస్తే అవి చెల్లవని తెలిపారు. గుర్తింపు కార్డుల కొరకు 200 రూపాయలు ఇండియన్ బ్యాంక్ టౌన్ వెండింగ్ కమిటీ తిరుపతి అకౌంట్ నంబర్
ఎస్బీ అకౌంట్ 8074-12243కు జమ చేయాలని తెలిపారు. అనంతరం బెండింగ్ జోన్స్ కు ఏర్పాటు చేసి కొన్ని గ్రీన్ జోన్స్, అంబర్ జోన్స్ మరియు రెడ్ జోన్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ జోన్స్ నందు పూర్తిగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇస్తారని, అంబర్ జోన్ నందు నిర్ణీత సమయం నందు మాత్రమే వ్యాపారం చేసుకోవచ్చని, రెడ్ జోన్ నందు పూర్తిగా వ్యాపారం చేసుకోరాదని తెలిపారు. నగరపాలక సంస్థ గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తారని తెలిపారు. గుర్తింపు పొందిన వీధి విక్రయదారుల నుండి ఎటువంటి రుసుము ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మంజూరు చేసిన గుర్తింపు కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరి ఏ ఇతర ప్రైవేటు వ్యక్తులు మంజూరు చేసిన ఐడి కార్డులు చెల్లవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మెప్మా సీఎంఎంలు కృష్ణవేణి, సోమకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని మురికినీటి కాలువల్లో చెత్త వేయవద్దని, మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నగరంలోని 2, 3వ వార్డులలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. బుధవారం ఉదయం నగరంలోని 2, 3 వార్డుల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త ఉండటాన్ని చూసి కాలువల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని మురికినీటి కాలువల్లో ప్రజలు చెత్త వేస్తున్నారని, దీంతో దాన్ని తొలగించేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మీ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డ్రైనేజీ కాలువల మరమ్మతులు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తెలుగంగ నీటి పైప్ లైన్ మరమ్మతులు చేసి నీరు వృధా కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఇండ్ల వద్ద చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. స్విమ్స్ కార్మికుల పోరాటం 7వ రోజుకు చేరుకుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ మా మొరను ఆలకించు అంటూ కార్మికుల గోవిందనామ స్మరణ చేస్తూ చెవిలో పువ్వు పెట్టుకుని పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన పద్మావతి హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరం వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్, హ్యాకర్స్ యూనియన్ కార్యదర్శి బుజ్జి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత 3 సంవత్సరాలుగా కార్మికులకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, వాటి పట్ల యాజమాన్యం అప్పటి నుంచి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ఈ సమస్యలపై పరిష్కారం చేయాలని పదే అధికారుల చుట్టూ తిరిగినా, ప్రదక్షిణలు చేసినా ఏమాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. 2023 డిసెంబర్ 30న స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించిన తర్వాత స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ ఉన్నత అధికారులు జరిపిన చర్చలలో రాతపూర్వకంగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని కూడా నేటికి అమలు చేయలేదని అన్నారు. అనేక దఫాలుగా స్విమ్స్ యాజమాన్యంపై సమస్య పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చినా మా చేతుల్లో ఏమీ లేదని, మేము అన్ని రికార్డులను టీటీడీ యాజమాన్యానికి పంపించేశామని, టీటీడీనే ఈ సమస్యపై చొరవ చూపాలని అన్నారని తెలిపారు. అయితే టీటీడీ పరిపాలన భవనం ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించి జేఈఓకు సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, అయినా పరిష్కారం కాకపోవడంతో జూన్ 4వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెలోకి పోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. నోటీసు ఇచ్చినా కూడా వెంటనే సమ్మెలోకి పోకుండా 18వ తేదీకి పోవాల్సి ఉన్న చర్చల ద్వారా పరిష్కరించుకుందామని 2 సార్లు డీసీఎల్ కార్యాలయం వద్ద చర్చలు జరిగినా ఒక్క సమస్య అంటే ఒక్కటి కూడా పరిష్కరించని నేపథ్యంలో జూన్ 26వ తేదీన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగిందన్నారు. జూన్ 28న జరిగిన డీసీఎల్ కార్యాలయంలో చర్చలలో కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో జూలై 1వ తేదీ నుంచి ప్రతిరోజు గంటపాటు విధులు బహిష్కరించి నిరసన తెలపడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కార్మికులు వినూత్న రీతిలో చెవిలో పువ్వు, పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు. సమ్మెలోకి పోతే రోగులు అనేకమైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, గంటపాటు విధులు బహిష్కరిస్తేనే అక్కడి నర్సులు, డాక్టర్లు, స్టూడెంట్స్ దగ్గర వార్డు బయస్ చేసే పనులు చేస్తున్నారని, పూర్తిగా పనులు ఆపేసి సమ్మెలోకి వెళితే తీవ్రమైన నష్టం జరుగుతుందని, ఆ నష్టానికి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 7 రోజులు పూర్తవుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటం సరైన విధానం కాదని, తక్షణం ఈ సమస్యపై టీటీడీ ఈవో దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి కార్మికులతో, సిఐటియు నేతలతో చర్చలు జరిపి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో జరగబోయేటువంటి పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికులు రవి, సూరి, మారిముత్తు, వెంకటేష్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి వైజాగ్ హైవేపై ఓ హోటల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి దగ్గర ఉన్న ఆకృతిలో నిర్మించి అందులో మాంసాహారాన్ని అమ్ముతున్నారని, ఇది హిందువుల మనోభావాలను తుంచేసే పనికి సమానమని, ఇది భక్తుల మీద అవమానమని, పుణ్యక్షేత్రాల ప్రతిరూపాలను వాడే వ్యాపారం చేయడం ఒక విధంగా మత ద్రోహమేనని టీటీడీ తక్షణం నోటీసు జారీ చేసి శాస్త్రీయంగా విచారణ చేసి ఆ నిర్మాణాన్ని తొలగించాలని హిందువులు డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు కిరణ్ కుమార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని, కిరీటి, బజరంగ్ దళ్. మేమంతా కూడా నిన్నటి దినమున ఈవినింగ్ ఒక వార్త చూసాం. రాజమండ్రిలో రాయుడు మిలిటరీ హోటల్ అనే టైటిల్తో అతను పెట్టినటువంటి హోటల్ ఏ విధంగా అయితే ఉందో అది చూసిన తర్వాత చాలా బాధ వేసింది, చాలా కోపం కూడా వేసింది. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని, జై విజయాలతో పాటు గుడి నమూనాని అతను డెకరేట్ చేసి అక్కడ నాన్ వెజ్ అమ్మడం, బిర్యానీలు, చికెన్లు, స్పెషల్ చికెన్లు అమ్మడం చాలా బాధాకరమైన విషయం. నేను మన టీటీడీ అధికారులను వేడుకుంటున్నా, అయ్యా మనకు టీటీడీకి సంబంధించి ప్రతి చోట ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రతి చోట ఆలయం ఉంది. దయచేసి ఎక్కడైనా సరే టీటీడీని కావచ్చు, లేదా ఏదైనా గుడిని కావచ్చు, సనాతన ధర్మాన్ని కావచ్చు, అవహేళన చేస్తూ ఉంటే ఈ టీటీడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఆ హోటల్ పెట్టి దాదాపు 3 నెలలు అయింది అని అంటున్నారు. నిన్నటి దినమున ఒక నాయకుడు దీన్ని బయట తీశాడు. ఎంత బాధాకరంగా ఉందంటే అతను హోటల్ యజమాని చెబుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, మా కులదైవము, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, అందుకే మేము గుడి కట్టి అక్కడ హోటల్ పెట్టామన్నాడు. హోటల్ పెట్టు, నీ కులదైవము, నీ దైవం అంటే గుడి కట్టు, లేదా నీ ఆ దేవుడికి సంబంధించిన పటాలు పెట్టుకో. నీ ఎవరైనా సరే గల్లాపెట్టి దగ్గర, ఎలాంటి షాప్ అయినా సరే గల్లాపెట్టి దగ్గర దేవుణ్ణి ఉంచడం అనేది అది సాంప్రదాయంగా వస్తుంది, అదొక ధర్మం కూడా. అలాగని దానిపైన నువ్వు వ్యాపారం చేయాలని అనుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయాలనుకునే నీ నీచ బుద్ధి ఏదైతే ఉందో ఇది ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన టీటీడీ వారు దాన్ని డెమాలిష్ చేయాలి, అతను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మేము మహాధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ తను చెప్తున్నది ఏమి చేసుకోకూడదా, మా కులదైవం కదా అని. అయ్యా, కులదైవం వేరు, దైవం వేరు. మీరు చేస్తున్నది అవమానం, అపహాస్యం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని. దీనికి కూడా కారణం ఒక విధంగా హిందువులే. తల్లిదండ్రులు నేను వేడుకుంటున్నా, మీ బిడ్డలకి ఇప్పటికైనా సరే సనాతన ధర్మం యొక్క విలువలు, భక్తి, తల్లిదండ్రి యొక్క విలువల్ని బిడ్డలకు చెబుతూ మీరు పెంచాలని ప్రతి హిందూ తల్లిదండ్రులని వేడుకుంటున్నా. తల్లిదండ్రులకి బిడ్డలు చదువు, డబ్బు వీటి మీద తప్పితే సనాతన ధర్మం, దేవుడు ఎలా ఉండాలి, భక్తి అనే ఒక్క విషయం కూడా తల్లిదండ్రులు చెప్పకపోవడం ఈరోజు ఆ హోటల్కి నిదర్శనం. అక్కడికి వెళ్ళి తింటున్న వాళ్ళు 95% ఆ హోటల్ తిన్నవాళ్ళు హిందువులే ఉంటారు. కానీ ఒక్కరికి కూడా బుద్ధికి వాడు ఏమి పెడుతున్నాడా, ఏ ఎంగిలి కూడి పెడుతున్నాడా తిందామని ఉన్నారు తప్పితే, అరే వీడు ఎంత అవమానం చేస్తున్నాడు, ఇది మన గుడే, ఇలాంటి చోట మనం చెయ్యొచ్చా అని హిందువులకు అక్కడ ఆలోచన రాలేదు. రాజమండ్రిలో ఉన్నటువంటి హిందువుల కంటేనే బాధేస్తుంది. ఆ హోటల్ పెట్టి నాన్ వెజ్ అనగానే అక్కడున్న హిందువులు నిజంగా మీకు మీ భక్తి, మీ ధర్మం మీద మీకు విలువ ఉన్నా, మీ సనాతన ధర్మం అంటే ఏదైనా కొద్దిగైనా తెలిసి ఉన్నా మీరు దాన్ని డెమాలిష్ చేసేవాళ్ళు. కానీ మీడియాలో వచ్చి ఈ విధంగా పబ్లిక్ అయ్యేంత వరకు మిగతా జనాలకు తెలియదు. ఇప్పటికి మీరు అవును తప్పు కదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని అంటే ఎక్కడ పోతుంది సమాజం, ఏం జరుగుతుంది? భారతీయ హోటల్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు, మన హిందూ సంఘాలకు సంబంధించి. అతని దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ హోటల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తాం. అదేవిధంగా ఈ హోటల్కి సంబంధించి ఒక్కటే కాదు, ఇది వరకు 10 రోజులు 20 రోజులుగా గుడుల మీద కూడా దాడి జరిగాయి మన తిరుచానూరులో. దీన్ని మన హిందూ సంఘాల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అదేవిధంగా మన హిందూ సంఘాలు కానీ గట్టిగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇదే విధంగా హిందువుల మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ ఎవరైనా దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. హిందూ చైతన్య వేదిక తరపున గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఆలయాలు, సనాతన ధర్మాలని ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలి. అదేవిధంగా మన సంస్కృతిని ఖచ్చితంగా పిల్లలకు నేర్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ధర్మం మీద దాడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. జై శ్రీరామ్.
అపోలో యాజమాన్యం జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆసుపత్రిని వ్యాపార సంస్థగా మార్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సందర్భాన్ని మరియు తన కుమార్తె మరణానికి కారకులైనటువంటి వారిపైన న్యాయపరంగా న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టు దాకైనా వెళ్లడానికి సిద్ధమవుతానని, అపోలో యాజమాన్యం చిత్తూరు నుండి వెళ్లేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగం పేర్కొన్నారు. తన కుమార్తె జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి స్వర్గీయ దుర్గ మరణంపైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఎలా ఉందంటే, కట్టి విరగకూడదు పాము చావకూడదు అన్న సామెత ప్రకారం దుర్గకు తలకు జరిగిన విలక్షణమైన గాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక విధానపరమైన లోపాలు కలిగి ఉన్నాయన్నారు. అయితే పిటిషనర్లు ఆరోపించినట్లు ఆసుపత్రి వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం నిరూపించబడలేదని, అలాగే ట్రీట్మెంట్ చేసిన వైద్యురాలు డాక్టర్ సౌమ్య అనుభవ రాహిత్యం వల్ల మరణించి ఉండవచ్చునని అభిప్రాయపడడం జరిగిందన్నారు. నిపుణుల కమిటీ ఆసుపత్రిలో విధానపరమైన లోపాలు ఉంది అంటున్నారు. అలాగే డాక్టర్ సౌమ్య అనుభవ రాహిత్యం వల్ల అంటారు. తన కుమార్తె మరణం మేము ఆరోపించినంత ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదని చెబుతారని, దీనిని పట్టి చూస్తే ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ ఎలా అవుతుందని అన్నారు. అందుకే ఇది అపోలో యాజమాన్యం మేనేజ్మెంట్ కమిటీ అని అంటున్నారని తెలిపారు. ఈ నివేదిక మీద న్యాయం కొరకు అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును నేను ఆశ్రయించి ప్రతివాదులుగా 17 మందిని చేర్చి రిట్ పిటిషన్ వేయగా హైకోర్టు తన అభ్యర్థులను స్వీకరించి జస్టిస్ కిరణ్మయ్ కోర్టులో విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి 15 రోజుల లోపల కౌంటర్ దాఖలు చేయమని అన్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం చెర నుండి విముక్తి పరిచి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ పరంగానే నడిపించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ అపోలో యాజమాన్యం వల్ల పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు మొత్తం నాశనం అవుతున్నారు. ఈ ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి ఆ ప్రభుత్వ ఆసుపత్రి కట్టబెట్టడానికి కూడా అవకాశం ఉందేమని కూడా మేము దానిపైన చేసినప్పుడు ప్రభుత్వం కూడా అపోలో హాస్పిటల్ పైన ఒక ఎంక్వైరీ కమిటీ కూడా పంపించారు. ఆ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకొని అపోలో యాజమాన్యం యొక్క లైసెన్స్ రద్దు చేస్తానని ఎదురు చూస్తున్నాను. కాబట్టి అపోలో యాజమాన్యం మీరు చేసే 2 మేనేజ్మెంట్లు వ్యవస్థలను మేనేజ్ చేసినా, ఎన్ని రంగాలు మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా, శ్రీ దుర్గ తండ్రి షణ్ముగం అనేటువంటి వ్యక్తి నిరంతరం మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాడు. నా కుమార్తె మరణానికి కారకులైన మీరు దోషులుగా నిలబెట్టేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తాం. అవసరమైన హైకోర్టులో నాకు న్యాయం ఎదురు చూస్తున్నాం. హైకోర్టులో కూడా న్యాయం జరుపు సుప్రీంకోర్టుకైనా వెళతానే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు మీరందరూ కూడా అపోలో హాస్పిటల్ నుండి చెర నుండి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఈ విషయంపై నిగ్గు తేల్చేంత వరకు ఎవరైతే ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో ఈ కమిటీ కూడా హైకోర్టు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి ఉంది. విధానపరమైన లోపాలు ఉందంటారు, డాక్టర్ నెగ్లిజెన్సీ ఉందంటారు, అరువు లేదంటారు. ఫైనల్ గా వచ్చి రిపోర్ట్ లో మేము పెట్టిన పిటిషన్ లో ప్రూవ్ కాలేదంటారు. ఇది ఎక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాని వ్యవహారం. ఏ చదువుకున్న సామాన్యమైన ప్రజలు, ఒక సామాన్యమైన సగటు మనిషి ఈ రిపోర్ట్లను చదివితే ఎంతటి అన్యాయం జరుగుతా ఉందో, అపోలో యాజమాన్యం ఈ వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తా ఉందో ఇవన్నీ కూడా నిగ్గు తేల్సిన అవసరం ఉంది. నిగ్గు తేలుస్తాను. ప్రజాక్షేత్రంలో, కోర్టులో, న్యాయస్థానం ముందా వీళ్ళందరూ దోషులుగా నిలబెడతారని కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తుంది. ప్రముఖ మృదంగ విద్వాంసులు తిరుపతి మృదంగం సుధాకర్ ఉద్యోగ విరమణ సన్మాన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో మృదంగ విభాగ అధిపతిగాను, ప్రిన్సిపల్ గాను సేవలందించి అనేక మంది శిష్య ప్రశిష్య పరంపరను సంగీత ప్రపంచానికి అందించిన తిరుపతి మృదంగం సుధాకర్ ఉద్యోగ విరమణ చేశారు. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికగా నిర్వహించిన తిరుపతి మృదంగం సుధాకర్ సన్మాన కార్యక్రమానికి అనేక మంది శిష్యులు, సహాధ్యాపకులు, టీటీడీ అధికారులు, అభిమానులు విచ్చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 41 సంవత్సరాల పాటు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సుదీర్ఘ సేవలందించిన తిరుపతి మృదంగం సుధాకర్ వృత్తిపరంగా విశ్రాంతి పొందిన ప్రవృత్తిపరంగా సంగీతానికి సేవలు అందించాలని, వారికి ఆరోగ్యాలు, శక్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించాలని భక్తులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బృందం తిరుపతి మృదంగం సుధాకర్ను ఘనంగా సత్కరించింది. తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ ప్రశంసా పద్యాలతో తిరుపతి మృదంగం సుధాకర్ సంగీతానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ వైవిఎస్ పద్మావతి తిరుపతి మృదంగం సుధాకర్తో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈరోజు తిరుపతి మృదంగం సునాద సుధాకర్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈరోజు మహత్య ఆడిటోరియంకి వచ్చాము. మేము 1984 నుంచి అందరం ఒకేసారి జాయిన్ అయ్యాం ఉద్యోగంలో. అలా మేము 14 మంది అందరం కలిసి ఎంతో చక్కగా సంగీత సాధన చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్కి వారు వాయిస్తూ మృదంగం, చల్లా ప్రభావతి గారు వైలన్, మృదంగం సుధాకర్ గారు ఇలాగే ఎంతోమంది వచ్చారు. మేమందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. వారి రిటైర్మెంట్ సందర్భంగా వచ్చాము. వారు ఎంతో ఇలాగే వారి కుటుంబము వారు అంతా కూడా ఇలాగే సంగీత సేవలో స్వామి అనుగ్రహాన్ని పొందాలని మరీ స్వామిని ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో చిరుత హల్చల్ చేసింది. అరవింద ఐ ఆసుపత్రి వద్ద చిరుత యువకుల కంటపడింది. యువకులు చిరుతను మొబైల్లో వీడియో తీశారు. యువకులు చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేశారు. లైటింగ్ కు చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. తిరుపతిలో చిరుత హల్చల్ చేసింది. అరవింద ఐ ఆసుపత్రి వద్ద చిరుత యువకుల కంటపడింది. చిరుతను మొబైల్లో వీడియో తీశారు యువకులు. చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేశారు. ఆటో లైటింగ్ కు అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది. పలమనేరు పట్టణంలోని ఆర్వీఆర్ కన్వెన్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా నిలవాలని గత వారం తన కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పత్రికను విడుదల చేసి రాష్ట్ర మొత్తం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాన్ని వివరించాలని అన్నారు. ప్రజలకు అండగా నిలబడి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం సాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్కరూ అశ్రద్ధ చేయరాదని, ప్రజలు QR కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలను చూపెడుతుందని, అందులో ఏ పథకం అందలేదో తెలుపుతారని, వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని తెలిపారు. రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్న పేరుతో చంద్రబాబు నాయుడు మీ మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అన్న ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి, ఇదిగో మీ ఇంటికి ఇంత వచ్చిండా, చంద్రబాబు చెప్పిన ప్రామిస్ ఇది, కానీ మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అని మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ రోజున ముఖ్య నాయకులతో చేసినారు. రేపు ఒక వారం 10 రోజులనే మొత్తం అన్ని మండలాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ నాయకుడైనటువంటి వెంకటరావు గారు అన్ని మండలాలలో తిరగాలి. ఆ తర్వాత ఆ సర్పంచ్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరగాలి. తను మంచి కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా ఒక కరపత్రాన్ని తీసుకువెళ్ళి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, జగనన్న చేసిన మంచి, చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చేసినటువంటి మోసమే కాదు, ద్రోహం, పచ్చి దగ, వంచన, దీన్ని మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్దాం. మీకందరికీ కూడా ఇప్పుడు మనం ఒక ఆవిష్కరించిన మా QR కోడ్ని మీ ఫోన్లతోనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. అందులో 6-7 ముఖ్యమైనటువంటివి మనం బయటకు వస్తాయి. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, చంద్రబాబు తను ఏమేమి అట్లాగే జగనన్న పత్రికా సమావేశంలో దాని గురించి మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవటమే కాకుండా మొదట స్క్రీన్ మీద చూసి ఆ తర్వాత ప్రజల్లోకి మనం ఈ మోసాన్ని, దగాన్ని వివరించాలని కోరుతూ థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయం మీరు అందరూ కూడా వినాలి. మన నాయకుడికి చంద్రబాబు నాయుడు తేడా. మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత
నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా అన్ని కూడా అందించాలి అని చెప్పినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణలో వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు కాదని మా పార్టీకి ఓటు వేసే వాళ్ళకి మేము ఫిర్యాదు ఇస్తాం, మా పార్టీ ఓట్లు వేసే వాళ్ళకి మేము పని చేస్తాం, వేరే పార్టీకి ఓట్లు వేసే వాళ్ళకి ఎందుకు మేము పని చేయాలని మాట్లాడటం ఎంత విడ్డూరంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాకపోతే ప్రజల చేతిలో ఇప్పుడు ఏమి చేయడానికి లేదు కాబట్టి వేచి చూస్తున్నారు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏమి ఎన్నికలు రావు, ఎన్నికల కోసం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు రావాలంటే కేంద్రంలో మొన్నటికున్న ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి ఏదో 2027లోనే ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికలు అంటున్నారు. చెప్పలే వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓటేసినటువంటి వ్యక్తులకే పనిచేస్తున్నాడు కాబట్టి మిగిలినటువంటి వ్యక్తులు ఏం చేయాలో చేసి చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో 60 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నాం పేర్కొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతి పరిధిలో అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి అందరికీ నగరపాలక సంస్థ తరపున గుర్తింపు కార్డులు త్వరలో అందిస్తాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. గత 3 సంవత్సరాలుగా కార్మికులకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయని వాటి పట్ల యాజమాన్యం అప్పటి నుంచి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చెవిలో పువ్వు పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన స్విమ్స్ కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.